వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నానని, ఢిల్లీలో జరిగే పరిణామాలే అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతాయని అన్నారు. తెలంగాణలో తాను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విలువిచ్చిందని షర్మిల పేర్కొన్నారు. ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ముందే నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉందంటే అందుకు మేం చేసిన సాయం కూడా కారణం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించిందన్నారు. 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కారణం మేం పోటీ చేయకపోవడమే అని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేసుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవన్నారు. ఈ కృతజ్ఞతాభావం కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పారు. నేను చేసిన త్యాగానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాంగ్రెస్ పార్టీ విలువిచ్చిందని, అందుకే నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదని చెప్పారు. ఇవాళ దేశంలో అతిపెద్ద లౌకికవాద పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేం నిర్ణయించుకున్నామన్నారు. ఈ క్రమంలో అతి త్వరలోనే రేపే ఢిల్లీకి ప్రయాణమవుతున్నానన్నారు. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలు సమాధానం వస్తాయని షర్మిల పేర్కొన్నారు. షర్మిల ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి తనయుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియతో కలిసి ఇడుపులపాయకొచ్చారు. తొలి పెళ్లి కార్డును వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఉంచారు. రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్థం ఈ నెల 18న జరగనుండగా ఫిబ్రవరి 17న వీరి పెళ్లి జరగనుంది. ఓకేనా ఫ్రెండ్స్, బయట తీసుకున్నావా? సార్ మీరు ముందు పోగొద్దండి సార్. మేడం వస్తారు. మేడం ఒక్క నిమిషం కిందికి రాని. ఒక్క నిమిషం కిందికి రాని. ఒక్క నిమిషం ఫ్యామిలీ ఫోటో తీసుకో. ఫ్యామిలీ ప్లీజ్ ఫ్యామిలీ. వస్తారా కిందికి? పోకండి, ముందు వాకండి, ముందు వాకండి. ఫ్యామిలీ ఓకే చూడబ్బా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. కొత్త వధూవరులు రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ప్రజలందరి దీవెనలు ఉండాలి, దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు
సమాధానాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.